హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఎస్జిఆర్బి ట్యూటోరియల్. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అన్ని నేను ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్స్ కూడా చేస్తే మీకు అనేది చాలా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన టాపిక్స్తో పాటు నేను హోంవర్క్ క్వశ్చన్ కూడా ఒక్కొక్క క్వశ్చన్ అనేది ఇస్తున్నా. కాబట్టి మీరు ఆ హోంవర్క్ క్వశ్చన్ కూడా చేయండి. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి కోసం అర్థమెటిక్ అనేది టాపిక్ వైజ్ అనే క్లాసెస్ అనేది చెప్తున్నాం. అయితే ఈరోజు మనం నిష్పత్తి అనుపాతం, ఓకేనా, నిష్పత్తి ప్రపోర్షన్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షనల్ అంటారు. ఆల్రెడీ మనకు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. అయితే ఇది పార్ట్ 3. ఎవరైనా సరే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూడకుంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూసిన తర్వాతనే పార్ట్ 3 అనేది చూడండి. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఎగ్జామ్ మనం చూసుకుంటే మనం అనేది డైలీ అనేది 9 AM క్లాసెస్ అనేది అప్లోడ్ అవుతున్నాయి. ఓకేనా, మీరు ఎవరైనా చూడకుంటే చూడండి. అండ్ ఎవరైనా సరే కొత్తగా విజిట్ చేసి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం నిన్న హోంవర్క్ క్వశ్చన్ అనేది చూసుకుందాం. మీరు హోంవర్క్ క్వశ్చన్ అనేవి చేయండి. ఓకేనా, దాదాపుగా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, క్రిటికల్ అయితే ఏముండదు. అయితే మనం నిన్న 2 అంటే మనం ఒక్కొక్క టాపిక్స్ వైజ్ అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ పైన రెండు క్వశ్చన్ అనేది చెప్పుకున్నాం. అయితే ఒక్కొక్క క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అంటే నిన్న ఒక క్వశ్చన్ అనేది తెలుసుకున్నాం, కానీ దీంట్లో కొద్దిగా అనేది కొంత అనేది డిఫరెంట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం 2a ఈజ్ ఈక్వల్ టు 3b అండ్ ఓకేనా 3b అండ్ 4b ఈజ్ ఈక్వల్ టు 5c అయితే a:b:c అనేది ఎంత అని మనకు అడిగింది. ఓకేనా, ఇప్పుడు కొద్దిగా అనేది డిఫరెంట్ ఫ్రెండ్. ఓకేనా, దాదాపుగా అనేది మనం ఆల్రెడీ అనేది a:b:c అనేది ఏ విధంగా కనుక్కోవాలో పార్ట్ 1 అనేది మనం చూసుకున్నాం. అయితే 2a ఈజ్ ఈక్వల్ టు 3b. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. 2a ఈజ్ బై 3b. ఓకేనా, 3b. అయితే మనం a బై b ఈజ్ ఈక్వల్ టు 3/2. అయితే మనం దీన్ని ఏ విధంగా కన్సిడర్ చేసుకోవచ్చు అంటే a:b ఈజ్ ఈక్వల్ టు 3:2. అదేవిధంగా 4b ఈజ్ ఈక్వల్ టు 5c. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు, b/c ఈజ్ ఈక్వల్ టు 5/4. అయితే b:c అనేది ఏమవుతుంది, 5:4 అవుతుంది. ఓకేనా, మనకు వచ్చిన ఆన్సర్ ఏంది, a:b ఈజ్ ఈక్వల్ టు 3:2. అదేవిధంగా b:c ఈజ్ ఈక్వల్ టు 5:4. ఓకేనా, అంటే ఇది ఏంటిది, రివర్స్ ఎన్. ఓకేనా, 3:5 15, 3 × 5 15, 2 × 5 10, 2 × 4 8. a:b:c ఈజ్ ఈక్వల్ టు 15:10:8. ఓకేనా, 15:10:8. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనం ఇప్పుడు దీంట్లో ఇది ఉంది క్వశ్చన్. మనకి ఇంకా ఏ విధంగా అడుగుతాడంటే అండ్ a అండ్ c అనేది ఇంకొక క్వశ్చన్ అనమాట. a అండ్ c అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు, a:c ఈజ్ ఈక్వల్ టు 15:8. మనకి ఏదైనా అడగండి, కానీ మనం చేయాల్సిన విధానం అనేది సేమ్ టు సేమ్ అనేది ఉంటుంది. అయితే మనం ఇప్పుడు దీనిపైన ఇంకొక క్వశ్చన్ అనేది చూసుకుందాం. ఓకేనా, ఇంకొక క్వశ్చన్ అనేది చూసుకుందాం మనం దీనిపైననే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 3p
ఓకేనా 3p 4q అండ్ 6q 5r అయితే p ఈజ్ ఈక్వల్ టు p/r అనేది ఏమవుతుంది? p/r ఎంత అడుగుతుంది? ఓకేనా, మనం ఇప్పుడు ఏ విధంగా చేసుకోవచ్చు? p/q అంటే 4:3 ఓకేనా. అదేవిధంగా q/r 5:6. ఆల్రెడీ వీటిని ఏ విధంగా రాసుకోవాలో నేను చెప్పిన ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు 3p ఈజ్ ఈక్వల్ టు 4q ఉంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? p/q. ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది అంటే 4/3. p/q అంటే 4:3 ఓకేనా. అదేవిధంగా 6q ఈజ్ ఈక్వల్ టు 5r అయితే q/r ఈజ్ ఈక్వల్ టు 5 ఉంది కాబట్టి 6. q/r అనేది 5:6 ఓకేనా, 5:6. అయితే మనం ఇప్పుడు మనకు అడిగింది p/r ఓకేనా. ఇక్కడ చూడండి 4:5 ఏమవుతుంది? 20, 15, 18. మనకు అడిగింది p/r. p అనేది 20, r అనేది 18 కాబట్టి 10:9 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఇది ఒక మెథడ్ ఫ్రెండ్స్. అయితే మనం ఇంకొక మెథడ్ అనేది చూసుకుందాం. ఇంకొక మెథడ్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఇది హోంవర్క్ క్వశ్చన్ అనేది అనుకోండి. మీరు హోంవర్క్ క్వశ్చన్ అనేది ఇస్తున్నా, మీరు హోంవర్క్ క్వశ్చన్ కూడా చేయండి ఫ్రెండ్స్. వీటి ఆన్సర్ కూడా చెప్పండి ఓకేనా. ఫస్ట్ హోంవర్క్ క్వశ్చన్ చూడండి. 7j ఈజ్ ఈక్వల్ టు 8k అయితే 7l ఈజ్ ఈక్వల్ టు 7k రాసుకోండి. ఇక్కడ 7k 8 కాదు 9 7k l అండ్ 10l ఈజ్ ఈక్వల్ టు 11m అయితే j/m అనేది చెప్పండి. j/m ఓకేనా, j/m. అయితే ఇంకొక కాన్సెప్ట్ అనేది తెలుసుకుందాం. ఇంకొక కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుందండి ఫ్రెండ్స్, చూడండి. ఇది చాలా సింపుల్గా ఏది ఉంటుందో అదే ఉంటుంది ఆన్సర్ కూడా. అయితే a/3 ఈజ్ ఈక్వల్ టు b/4 c/5 అయినా a/b/c అనేది ఎంత? ఓకేనా, a/b/c ఈజ్ ఈక్వల్ మనకు కావాల్సింది ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a/3 ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది అంటే a ఈజ్ ఈక్వల్ టు 3 రాసుకోవచ్చు. అదేవిధంగా b/4 ఉంది. b/4 అంటే ఈజ్ ఈక్వల్ టు 1 రాసుకుంటే b ఈజ్ ఈక్వల్ టు 4 రాసుకోవచ్చు. c/5 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే c ఈజ్ ఈక్వల్ టు 5 అనేది రాసుకోవచ్చు. అదేవిధంగా మనం a/b/c అంటే 3:4:5 ఈ విధంగా అనేది ఆన్సర్ అనేది మనం చేయొచ్చు ఓకేనా. అయితే మనం దీనిపైన ఇంకొక క్వశ్చన్ అనేది చూసుకుందాం. మనం. అది ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు మనకు p/7 q/8 r/10 అయినా p q r. p q r ఎంత అవుతుందంటే p/q/r ఈజ్ ఈక్వల్ టు 7:8:10 అనేది మనం రాసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ అనేది మనం చూసి ఆన్సర్ అనేది చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ అనేది వస్తుంది ఓకేనా. ఒక్కొక్క కాన్సెప్ట్ అయినా మనం 2 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇంకొక క్వశ్చన్ అనేది చూసుకుందాం మనం. ఇంకొక క్వశ్చన్
ఇంకొక క్వశ్చన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా A:B A:B ఈజ్ ఈక్వల్ టు 1/2 3/8 అదేవిధంగా B:C ఈజ్ ఈక్వల్ 1/3:5/9 అయితే A:B:C అనేది ఎంత? ఓకేనా. ఇప్పుడు మనకి A:B ఏముంది? A:B ఫస్ట్ చూడాల్సిందే మనకు A:B 1/2:3/8. ఓకేనా. మనం కావాల్సింది మనకు కసాగు 8 అనేది కసాగు తీసుకుంటే 2 అనేది పోతుంది. కాబట్టి మనం దీని యొక్క కసాగు అనేది 8 అనుకుంటే 4 టైం వెళ్తుంది 4 అండ్ 1 is 1. కాబట్టి A:B ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4:3. అదేవిధంగా మనం B:C అనేది కూడా చూసుకోవచ్చు. B:C ఏముంది? B:C 1/3:5/9 అంటే మనం దీన్ని కాసాగు 9 అవుతుంది. 9 అనేది 3 టైమ్స్లో వెళ్తుంది కాబట్టి 9 is 9. ఓకేనా. 3 × 3 3:5. B:C ఎంత? 3:5 అయితే మనకు అడిగింది ఏంది? A:B:C 4:3 3:5. ఓకేనా. 4 × 3 12:9:15. కాబట్టి మనకు A:B:C అనేది 12:9:15. అయితే మనం దీనిపైన ఇంకో క్వశ్చన్ అనేది చూసుకుందాం. ఓకే, ఇంకో క్వశ్చన్ అనేది చూసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు A:B 1/2:3/8 అదేవిధంగా B:C 1/3:5/9 ఇదే క్వశ్చన్ ఉంది. అంటే A అండ్ B అండ్ C వాల్యూ ఇది సేమే తీసుకుంటున్నా. ఒకటి ఇంక ఎక్స్ట్రా తీసుకుంటే మరియు C:D ఈజ్ గుడ్ 5/6 రాసుకోండి ఇక్కడ. అండ్ 3/4 ఓకేనా. 3/4 అనేది అవుతుంది. అయితే మనం 1/2 రాసుకున్నాం కదా. 1/2 మనకు ఆల్రెడీ A:B అనేది తెలుసు. ఓకేనా. A:B అనేది 4:3 B:C కూడా తెలుసు మనకు. B:C ఏంది? B:C 3:5 అయితే A:Dని కనుక్కోండి. A:'Dని కనుక్కోండి అనేది ఆ క్వశ్చన్ అనేది ఉంది. అయితే మనకు C:D కావాలి. C:D ఏముంది? 5/6:3/4. ఓకేనా. ఇప్పుడు 3/4 ఉంది కదా. 6 అంటే 12 అనేది మనం కాసాగా అనేది తీసుకోవచ్చు. 12 అనేది 6 టైంలో వెళ్తుంది కాబట్టి 10:3 టైంలో వెళ్తుందంటే 9. C:D ఈజ్ ఈక్వల్ టు 10:9. కాబట్టి మనకు అడిగింది ఏంది? A:D. మనకు అడిగింది A:D. కాబట్టి 4 × 3 12 × 10 120 3:5 35 × 10 350. ఓకేనా. 350 మైనస్ 35 315 ఓకే 315 ఆన్సర్ అనేది A:D ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 120:315. ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వలన
నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు అందరికంటే ముందు అనేది చేరుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.